పయనం. అలజడులు భర్జించేలా అలికిడిలు భయంకర అరుపుల కేకలు ఉక్కిరి బిక్కిరి ఊపిరి సలపక ఉరికే పరుగుల ఉద్వేగముతో సాగుతున్న పయనం. అడుగు చాటలే పిడుగుపాటుతో అదిజను ప్రాణం. క్షణక్షణం భయం 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 అద్దిన బొమ్మల అల్లికలు విష సర్పాలై విచ్చిన కోరలు. కన్నుల్లోనా కలకలవు గుండెల్లోనా తడతడలు జలధరించేటి చీకటి నీడలు తప్పని తిప్పల తికమక పడుతూ బ్రతుకు చాటున అన్వేషణలో సాగుతున్న పయనం. మనం ఎలాగైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రాజ్. ప్లీజ్ ప్లీజ్ రాజ్, లెట్స్ లీవ్ ఫ్రమ్ హియర్ ప్లీజ్. ఇందు నేను చెప్పేది అర్థం చేసుకో. ఇందు సీను ఎలా చనిపోయాడో తెలిసేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను. ఇందు రాజ్, ఇక్కడ ఏదో కన్ఫర్మ్ గా ఉంది, నీకెందుకు అర్థం కావట్లేదు? లెట్స్ గో ఫ్రమ్ హియర్ రాజ్. ఇందు నా కోసం ఇంకొక 2-3 hours. లేదు రాజ్, ప్లీజ్ లెట్స్ లీవ్ ఫ్రమ్ హియర్. శ్రీను చచ్చిపోయాడు, ప్లీజ్ ఇందు రాజ్. ప్లీజ్ నా కోసం ఈ ఒక్కసారి కాదనుకో. ఓకే రాజ్, నీ కోసం. రాజ్, మనం వెళ్తుంది కరెక్టేగా? నాకు తెలిసి ఇటువైపే అనుకుంటా. ఇటువైపే అనుకుంటా. అక్కడుందా? మ్యాప్లో ఎలా చూసానో ఇక్కడ అచ్చం అలాగే ఉంది. షోలే సూడిపోయిందే. రాజ్, ఇందు
ఇందునా? రాజ్ మరి ఇక్కడుంది ఎవరు? హలో 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 రాజ్ రాజ్ షాక్ అయ్యా? ఏంటిదంతా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అందుకే ఇందుని కిడ్నాప్ చేయించా. మ్యాప్ చేంజ్ చేసింది నేనే, ఎవరో తోసేసినట్టు నటించింది కూడా నేనే, ఇంట్లో దెయ్యం ఉందని నమ్మించింది నేనే. శ్రీనుని భయపెట్టింది కూడా నేనే. నీతో వచ్చింది ఈ డబ్బు కోసం, అందుకే ఇందుని కిడ్నాప్ చేయించా. డబ్బు కావాలో ప్రాణాలు కావాలో తేల్చుకో. కన్నుంటే సరిపోద్దా? బుల్లెట్స్ ఉండక్కర్లేదా? సారీ, ఇందులో బుల్లెట్స్ లేవు. నాకు డబ్బు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఓకే, నీ ఫ్రెండ్ని చంపింది మాత్రం నేను కాదు. అది నాకు తెలుసు. నేను సిగ్నల్ కోసం బిల్డింగ్ బయటకు వెళ్ళాను. అప్పుడు ఇక్కడ సిగ్నల్ అస్సలు లేదు సార్. నేను అదే పనిలో ఉన్నాను. అడవిలో ఈ బ్యాగ్ ఏంటి? వీడి ఫోటో ఇందులో ఉందండి. వీడి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏం అర్థం కావట్లేదే. సరే, ఇంకేమైనా ఉందో చూద్దాం. సీను వీళ్ళతో ఉన్నాడేంటి? అసలు వీళ్ళకి సీనుకి ఏంటి సంబంధం? గాడ్, ఈ నలుగురితో పాటు వీడెందుకున్నాడు? ఒకవేళ ఫ్రెండ్సా? అయినా వీడికి చనిపోయిన వాళ్ళకి సంబంధం ఏంటి? సార్ 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 వీళ్ళకి తెలుసు సార్, వీళ్ళకి తెలుసు సార్. ఎవరు నువ్వు? నీకేం తెలుసు? సార్ వీళ్ళని చూశాను సార్. సార్ వీళ్ళ ఐదుగురిని చూశాను సార్. నేను ఎక్కడ చూసావు? సార్ వీళ్ళ ఐదుగురు సుమోలో వస్తుంటే ఒక అమ్మాయిని గుద్దేశారు సార్. కొన ఊపిరితో ఉన్న అమ్మాయిని హాస్పిటల్కైనా తీసుకెళ్లకుండా ఈ బిల్డింగ్ లో పాతి పెట్టేశారు సార్. సార్ ఈ ఐదుగురిని వదలదు సార్, వదిలిపెట్టదు. ఇదంతా జరిగి ఎన్ని రోజులైంది? అంటే చాలా రోజులు అయింది సార్. అయినా ఆ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నాకేదో పని ఉండి వచ్చాను సార్. సార్ వీళ్ళు వదలదు సార్. సార్ వీళ్ళు వదలదు సార్. సార్ ఈ ఐదోని ఖచ్చితంగా చంపేస్తా సార్. వీళ్ళలో నలుగురు ఆల్రెడీ చచ్చిపోయారు సార్. ఈ ఐదో వదలదు సార్. ఈ ఐదో వదలదు. వదలదు సార్. ఐదో వదలదు సార్. ఐదో వదలదు సార్. వదలదు సార్. ఈ ఐదో వదలదు. వదలదు సార్. వదలదు. ఖచ్చితంగా చంపేస్తా సార్. వదలదు సార్. పిచ్చోళ్ళ ఉన్నాడు. ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు. మీరు చెప్పింది నమ్మాలా వద్దా? అది జరిగింది. అవునా? ఇప్పుడు చెప్పు, నువ్వెవరో? ఓకే, చెప్తాను. మా అన్నయ్య కూడా మీలాగే సిన్సియర్ ఆఫీసర్. ఇక్కడ డబ్బుందని నాకు ముందే తెలుసు. అంటే ఏంటి? నువ్వు డబ్బు కోసం వచ్చావా? ఒక రీసెర్చ్లో అన్నయ్యకి ఇక్కడ డబ్బుందని తెలిసింది. ఆ విషయం నాతో పాటు వాళ్ళ ఆఫీస్లో ఇంకా ఎవరికో చెప్పాడు. అంతే. ఆ నెక్స్ట్ డే మా అన్నయ్య శవం మా ఇంటికి వచ్చింది. మా అన్నయ్యని చంపించడానికి కారణమైన మనీ కోసం కాదు, మా అన్నయ్యని చంపడానికి కారణమైన మనుషుల కోసం. మా అన్నయ్యని చంపిన వాళ్ళు ఆ డబ్బు కోసం ఇంటికి తప్పకుండా వస్తారు. అది మీరేనేమో అనుకుని నేను వచ్చాను. బట్ ఆ రోజే తెలిసింది మీకు మనీ గురించి కానీ మా అన్నయ్య మర్డర్ గురించి కానీ సంబంధం లేదని. ఒకవేళ తెలుసుంటే
నువ్వు డైరెక్ట్గా డబ్బు దగ్గరకు వచ్చేవాడివి. మా అన్నయ్యని చంపింది ఎవరో తెలియాలంటే వెతకాలి, అందుకు డబ్బు కావాలి. అందుకే మిమ్మల్ని డైవర్ట్ చేసి మనీ తీసుకెళ్లాలని భయపెట్టా. ఆ భయానికి దెయ్యమని పేరు పెట్టా. మీ ఫ్రెండ్స్ చనిపోయాక నిజంగానే ఇంట్లో ఏదో ఉందని భయవేసి డబ్బు కూడా వద్దనుకుని వెళ్ళిపోదామని చెప్పా. బట్ నువ్వు నా మాట వినలేదు. అంతలోనే ఇక్కడున్న డబ్బు బయటపడింది. ఆ డబ్బు కోసం నిన్ను చంపాలనుకున్నా. అంతే, అది జరిగింది. రాజ్, పాత బిల్డింగ్ కదా, ఇంకా ప్రెషర్ ఓపెన్ అయింది, అందుకే కూలిపోతున్నట్టుంది. కమాన్. నేనేమో నీ ప్రాణాలు తీయాలని చూశాను, కానీ నువ్వు నా ప్రాణాలు కాపాడా. నేను చాలా తప్పు చేశాను. అయిపోయింది, ఏదో అయిపోయింది. ఫర్గివ్ మీ రాజ్. ఓకే, ఐఎమ్ సారీ రాజ్. మీ అన్నయ్య కోసం ఏదో తెలియక చేసావు, ఇక దాన్ని వదిలేసే. దాని గురించి బాధపడి ఏ ప్రయోజనం లేదు. ఇందు, ఇంతకీ నీ అసలు పేరేంటి? మాయా. మాయా 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 అంతా మాయా, మాయా వేషం మోసం అంతా మోసం. మాయా 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 అంతా మాయా, మాయా వేషం మోసం అంతా మోసం. కృష్ణుని మాయ కాదు, ఇంద్రుని జాలం కాదు, మనుషులపైనే మత్తుగా కాసుల మాయా. కృష్ణుని మాయ కాదు, ఇంద్రుని జాలం కాదు, మనుషులపైనే మత్తుగా కాసుల మాయా. తొందరపడి అడుగేసావో హరి గోవిందా, అడుగే ఇంకా వెయ్యకపోతే భజ గోవిందా. తొందరపడి అడుగేసావో హరి హరి గోవిందా, అడుగే ఇంకా వెయ్యకపోతే భజ భజ గోవిందా. మాయా 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 అంతా మాయా, మాయా వేషం మోసం అంతా మోసం. మాయా 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 అంతా మాయా, మాయా వేషం మోసం అంతా మోసం. మాయా చిత్రం ఇది మజాల లోకం, మాయా చిత్రం ఇది మజాల లోకం. మాయా 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 మాయా, నిన్న నేడు కాదు, రోజు మనకు రాదు, ప్రతిరోజు నువ్వు చేసే ఏదో మాయా. నిన్న నేడు కాదు, రోజు మనకు రాదు, ప్రతిరోజు నువ్వు చేసే ఏదో మాయా. మాయా ఇది మత్తును చల్లి నిద్దుర లేపే మాయా. ఓ ఓ ఓ మాయా ఇది మెత్తని మనసులు మత్తుగా దూరే మాయా.